మేఘాలలో తేలిపోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ మేఘాలను చూడాలనుకుంటే ఊటీ, డార్జిలింగ్ వెళ్లాలని అనుకుంటారు. కానీ మనకు అంత దూరం వెళ్లకూడదాన్ని ఊటీని తలపించే ప్రదేశం మనకు దగ్గరలోనే ఉంది. కనువిందు చేసే ప్రకృతి సోయగాలవడిలో పర్యాటకుల్ని రమ్మని పిలుస్తాన్న ఇదే ప్రదేశం చూసి సందర్శకులు మంత్రముగ్ధులను కావాల్సిందే. మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉందనుకుంటున్నారు? మనకు అత్యంత సమీపంలోనే. ఆ వివరాలేంటో చూడండి. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు చాలా మంది ఉత్తరాంధ్ర వాసులకే కాదు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి లేదా పొరుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా అరకు, లంబసింగి లాంటి వింటర్తో కూడుకున్నటువంటి ప్రదేశాలు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏపీ టూరిజం శాఖ చేత డెవలప్ చేసినటువంటి అడలి, ప్రస్తుతం ఈ అడలి అయితే సీతంపేటకి దగ్గరలో ఉంటుంది. ఈ అడలి వ్యూ పాయింట్ ఇప్పుడు అందరికీ ఒక ఫేవరెట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ఎవరైతే వింటర్ లవర్స్ ఉంటారో, ఎవరికైతే వింటర్ సీజన్లో టూర్స్ వెళ్ళడం కానివ్వండి లేదా నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అడలి రావడానికి కూడా అంతే ఇష్టపడతాం అంటున్నారు. అయితే ప్రస్తుతం నేను అడలిలో ఉన్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒకసారి ఇక్కడ ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని చేశారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ స్టేయింగ్ కూడా చాలా వరకు ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా ఫుడ్కి సంబంధించిన ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఎంతో మంది టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి ఇక్కడ ఒక ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఒక ఫేవరెట్ స్పాట్ కింద ఇది ఉండిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దూరం నుంచి వచ్చి కూడా ఈ నేచర్ని ఆస్వాదిస్తూ, అలాగే మార్నింగ్ సన్ రైజ్ ఏదైతే ఉంటుందో ఆ సన్ రైజ్ని ఆస్వాదిస్తూ ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఇప్పుడు ఈ అడలిని ఇష్టపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ అడలిలో వచ్చినటువంటి టూరిస్టులు కొంతమంది మనతో ఉన్నారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, వీళ్ళకి ఎలా తెలిసింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేటలో ఉన్న అడవి వ్యూ పాయింట్ కి మీరు వెళ్లారంటే మేఘాలలో తేలినట్టే ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడ మేఘాలు మనల్ని తాకుతూ వెళ్తుంటాయి. తెల్లవారుజామున వచ్చే సన్ రైజ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొండల మధ్యలోంచి కనిపించే ఉషోదయం చూపరులను కను తిప్పనివ్వడం లేదు. భానుడి లేలేత కిరణాలు చూసి అందరూ ఆకర్షితులు కావాల్సిందే. వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఏముంటుందో లేదో అనుకున్నాను. ఇది సీతంపేట దగ్గరలో అడలి ప్లేస్. నైట్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బాగుంది. మన అరకు, లంబసింగి లాగే చాలా అందంగా తీర్చిదిద్దారు. లొకేషన్ స్పాట్ కూడా చాలా బాగుంది. మనకి శ్రీకాకుళం దగ్గరలో ఇంత మంచి టూరిజం ఉందని ఎవరికీ తెలియదు. బట్ ఇప్పుడైతే చాలా తెలుసుకొని వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా బాగుంది. మనం ఉండడానికి గట్ట టెంట్స్ ఏర్పాటు చేశారు, రెస్టారెంట్ ఉంది, అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ బాగా ఏర్పాటు చేశారు. ఇంకా ఇలాగే మన శ్రీకాకుళంలో చాలా దగ్గరలో చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. గవర్నమెంట్ దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా అంటే ప్రకృతి అందాలకు కొదవలేదు. నాగావళి, వంశధార, మహేంద్ర, తనయ, బహుదా లాంటి నదుల జలపాతాల ప్రవాహ సోయగాలు, ఎత్తైన కొండలు, తెల్లవారుజామున కనిపించే పొగమంచు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. ఇక్కడి వాతావరణం ఇలాంటి ఎన్నో మంచి అనుభూతులను కలిగించే ప్రదేశాలు అడవి వ్యూ పాయింట్లో కనిపిస్తున్నాయి. స్వర్గాన్ని తలపించే ఈ ప్రాంతం చూసి సందర్శకులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యూ నార్మల్గా ఎక్కడ శ్రీకాకుళం కూడా ఇలాంటి పాయింట్స్ ఉండడం అలా పాపులర్ అయ్యిద్ది. ఇలాంటివి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం కానీ జనాలు పెరుగుతారు. సో మంచిగా అనిపించింది, బాగుంది. ఫెసిలిటీస్ చూసాను. నార్మల్గా టీ, మ్యాగీ, మామూలు వ్యూ పాయింట్స్కి సంబంధించినవి ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, సీతంపేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో అడవి వ్యూ పాయింట్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర మట్టం నుండి 2500 మీటర్ల ఎత్తైన కొండ ప్రాంతంలో ఉంది. ఈ వ్యూ పాయింట్ సీతంపేట నుండి ఈ అడవి వ్యూ పాయింట్ చేరుకోగానే మార్గం ద్వారి పొడవునా ఎత్తైన కొండలు, వంపులు తిరిగిన రహదారుల్లో చుట్టూ పచ్చని తోటలు ఉంటాయి. ఈ రహదారిలో నుంచి ప్రయాణిస్తుంటే ప్రకృతి వనంలోకి మనం వచ్చామనే ఆనందం కలుగుతుంది. ఇక్కడికి వచ్చాక అయితే బియాండ్ ఎక్స్పెక్టేషన్సే ఉంది. 1 మంత్ బ్యాక్ ఈ వంజంగి, అరకు ఇవన్నీ చిన్న ట్రావెల్ చేసి వచ్చాము. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్స్పెక్టేషన్ కొంచెం ఏముంది అన్నట్టుండే, కానీ ఇక్కడికి వచ్చాక బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ అనేవి మెయింటెనెన్స్ కానీ అక్కడ కూడా ఇంత స్పెసిఫికేషన్స్ లేకపోవడం కొంచెం టూరిజం కొంచెం మెయిన్ స్పాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా బెటర్ ఆఫ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే. అడలి ఊటీని తలపించే ప్రాంతమైనప్పటికీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో టూరిజంగా ఎంతగానో అభివృద్ధి చెందవలసిన జిల్లాను పూర్తిగా విస్మరించారు. అయితే కొన్ని రోజుల క్రిందట ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం అడలి వ్యూ పాయింట్ను ఐటీడీఏ మరియు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేసి ప్రారంభించింది. దీంతో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది ఇక్కడి వ్యూ పాయింట్. జిల్లా నలుమూలల నుండి ప్రకృతి ప్రేమికులు వచ్చి ఈ వ్యూ చూసి ఆస్వాదిస్తున్నారు.
మనం పాలకొండ మీదుగా సీతంపేట వైపు వెళ్ళక్కర్లేదు. సీతంపేటకి జస్ట్ ఒక 5 కిలోమీటర్ల ముందు తిరిగితే అడలికి ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్తే అడలి చేరుకుంటామండి. చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత అర్థమవుతుంది ఈ ప్లేస్ ఎంత బాగుంది ఏంటనేది. కానీ మనకి అరకు లంబసింగిని బీట్అవుట్ చేయొచ్చు కొన్ని రోజులకి డెవలప్ చేస్తే. అంత అందంగా ఉంది. అడలి వ్యూ పాయింట్ ప్రకృతి పర్యాటకులకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా వాసులతో పాటు ఇతర ప్రాంతాల వారికి కూడా ఈ వ్యూ పాయింట్ తెలుస్తోందంటున్నారు. అయితే విశాఖ అరకు కన్నా అడలి బావుందని ప్రకృతి ప్రేమికులు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ పలు ఏర్పాట్లు ఉన్నాయని, ఇంకా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకులకు ఇబ్బందులు ఉండవన్నారు. చూసారు కదా, పర్యాటకులందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి చాలా ఆనందంగా వెళ్తున్నాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఎక్కడెక్కడ ఖర్చు పెట్టి చాలా ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉంటాము. అయితే దగ్గరలో ఇలాంటి ఒక ప్రాంతం, అది కూడా చిక్కోలు జిల్లాకి దగ్గరలో ఈ ప్రాంతం డెవలప్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. అయితే టూరిస్టు శాఖకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఇంకాస్త చొరవ తీసుకొని ఈ ప్లేస్ని ఇంకాస్త డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఇంకాస్త డెవలప్ చేసినట్లయితే మిగతా పర్యాటక కేంద్రాలు ఎలా అయితే అభివృద్ధి చెందాయో వింటర్ సీజన్లో, ఇది కూడా అలాంటి ఒక మంచి స్పాట్గా తయారవుతుంది. వేరే రాష్ట్రాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఆసక్తి చూపిస్తారు అని చెప్తున్నారు. అంతేకాదు దాంతోపాటు శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ప్లేసులు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా డెవలప్ చేసినట్లయితే శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాకుండా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ కింద కూడా ఉంటుంది అని పర్యాటకులు అయితే ఆశను వ్యక్తం చేస్తున్నారు. అవుట్ టు స్టూడియో.